IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 3 ఏళ్ల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితులను ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా ఆ రోజు దాడిలో పాల్గొన్నది ఎవరు ఏంటి అనేటువంటి వాళ్ళ వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. 4 బృందాలుగా విడిపోయి వీరి గురించి గత 3 రోజుల నుంచి వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా వీళ్ళల్లో చాలామంది పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఇప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది గుంటూరుకు చెందినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పలువురిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఇంకా మరికొంతమందిని ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాల్సి ఉందగా కూడా పోలీసులు తెలియజేయటం జరిగింది. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాడికి ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.